అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. మనం మాట్లాడిన మాట 10 మందికి చేరాలంటే ఖచ్చితంగా లైక్, కామెంట్, షేర్ ఈ మూడు మీరు చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేస్తే ఈ ఛానల్లో మేము మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనే కారణాలు ప్రజలందరికీ చేర్చిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఒక మీటింగ్ జరిగిందండి. ఎక్కడంటే ఇది ఉండి నియోజకవర్గం పెద అమీరం అనే ఈ గ్రామంలో ఓ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఒక ప్రత్యేకత ఉంది. అయితే రాజేష్ గారు మీరు చాలా మీటింగ్లు చేస్తున్నారు కదా, ఈ మీటింగ్కి ప్రత్యేకత ఏంటని మీరు అడగొచ్చు. ఈ మీటింగ్లో కంప్లీట్గా పాస్టర్లే, దాదాపు 300-400 మంది పాస్టర్లతో అక్కడ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మంతెన రామరాజు గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా నన్ను కూడా ఆహ్వానించారు. వారు ఆహ్వానించినప్పుడు నేను అనుకున్నాను, పాస్టర్లలో క్రైస్తవుల్లో చాలామంది ప్రతిపక్ష పార్టీలు వైపు వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తారు. ఎందుకులే రిస్క్ చేయటం, ఇప్పుడు గవర్నమెంట్ బాగోలేదు కదా, గవర్నమెంట్ ఏదైనా సరే కక్ష సాధింపు చర్యలు, కక్షపూరిత దాడులు చేస్తుంది కదా, కాబట్టి ప్రతిపక్ష పార్టీ పెట్టి మీటింగ్కి పాస్టర్లు అంటే సౌమ్యులు ఉంటారు కదా, వాళ్ళు రారేమో అనుకున్నాను. రారేమో అనుకుంటూనే సరే 10 మంది వస్తే 10 మందికే చెప్దాం. ఎందుకంటే 10 మంది పాస్టర్లు అంటే 1000 మంది 10,000 మందితో సమానం. వాళ్ళ దగ్గర అంతమంది క్రైస్తవులు ఉంటారు, సంఘస్థులు. కనీసం 10 మంది ఉంటే 10 మందితో అన్న మాట్లాడదామని వెళ్ళాను. వెళ్తే తక్కువలో తక్కువ ఆ నియోజకవర్గం వాళ్ళే 300-400 మంది ఈజీగా ఉంటారు. షాక్ అయ్యాను ఫస్ట్ నేను చూసినప్పుడు. షాక్ అయ్యాను. వారితో గెస్టులందరూ మాట్లాడారు, అలాగే నేను కూడా మాట్లాడాను. అయితే అందులో కొంతమంది పాస్టర్లు నాతో చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అన్నారట కదా, చంద్రబాబు నాయుడు గారు కన్వర్షన్లు జరిగిపోతున్నాయి, మత మార్పిళ్ళు చేస్తున్నారు పాస్టర్లు అన్నారట కదా అన్నారు. అంటే నేను వారికి చెప్పాల్సింది వారికి చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారు అని అనలే. అది అందరికీ చాలాసార్లు చెప్పాను. 2 కులాలు ఉన్నాయి, ఒకటి పేదలు 2 ధనికులు. నేను పేదల పక్షానే ఉంటున్నాను ఆయన చెప్పాడు. ఎవరు మాత్రం పేదోడుగా పుట్టాలనుకుంటారు, ఎవరు మాత్రం ఎస్సీలుగా పేదలుగా పుట్టాలనుకుంటారు, అందరూ డబ్బును కులంలో పుట్టాలనుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అన్నాడు తప్ప ఎస్సీలని ముఖ్యంగా ఆయన కించపరిచింది ఏమి లేదు. ఒకవేళ నిజంగా పేదలంటే ఎస్సీలు అనుకుంటే నేను పేదల పక్షాన్ని ఉంటానని చెప్పాడు ఆయన ఆ మాటలోనే. అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. ఇక రెండోది కన్వర్షన్స్. అప్పుడు నేను ప్రశ్న అడిగాను వారిని, ఏమండి ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు ఇగో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎస్సీలు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్స్ని తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్ మత మార్పిడి చేస్తానన్నాడు, ఇవే చెప్తున్నాడు కదా జగన్ రెడ్డి. ఇంతకీ జగన్ రెడ్డిని నమ్మి మనం 2019లో ఓటేసాం కదా, జగన్ రెడ్డి మన కోసం ఏం చేశాడు అని అడిగాను. అని అడిగితే వారు ఆలోచిస్తున్నారు. అవును కరెక్టే, ఎస్సీల కోసం ఏం చేశాడు, క్రైస్తవుల కోసం ఏం చేశాడు అని వారు ఆలోచిస్తూనే ఉన్నారు. బట్ ఏమీ గుర్తురాట్లేదు వాళ్ళకి ఏమీ చేయలేదనే విషయాన్ని కప్పిపుచ్చడానికి జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మిమ్మల్ని చంద్రబాబు తిట్టాడు, మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తిట్టాడు, లేకపోతే మిమ్మల్ని అవమానించాడు, ఇలా లేనిపోయిన తప్పుడు చెప్పుడు మాటలు చెప్తున్నాడండి. ఇది ఓ బతికేనా జగన్ రెడ్డి? నువ్వంటూ ఏం చేసావో చెప్పుకోవడానికి ఒక్కటి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ప్రత్యేకంగా ఏం చేయడో 100 చెప్తాను నేను. ఇప్పుడు జగన్ రెడ్డిని ఒక్కటి చెప్పమనండి చాలు. ఎస్సీలకు ప్రత్యేకంగా జగన్ రెడ్డి ఏం చేశాడు, క్రైస్తవులకు ప్రత్యేకంగా జగన్ రెడ్డి ఏం చేశాడు, ముస్లింలకు ప్రత్యేకంగా జగన్ రెడ్డి ఏం చేశాడు అని ఒక్క మాట చెప్పమనండి. బీసీలకి చేయలేదు, ఓసీలకి చేయలేదు, అది వేరే విషయం. అయితే బీసీలు ఓసీలు గంపకొత్తగా వేయరు ఓట్లు జగన్కి, కానీ ఎస్సీలు క్రైస్తవులు ముస్లింలు గంపకొత్త గుద్దాం మనం. మరి గుద్దినప్పుడు అరే వీళ్ళందరూ నా ఓట్ బ్యాంకు, వీళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నారు అని ఏదైనా ఒక్క పని చేసి ఉండాలి కదా. ఈ ఎస్సీలు క్రైస్తవులు ముస్లింలు చంద్రబాబు నాయుడు గారికి ఇందులో 30% కూడా వేయం ఓట్లు. మనం ఒక 30% 40% వేసాం అనుకుందాం. ఆ మాత్రానికే ముస్లింలకి షాదీ తోఫా అంటాడు ఆయన, హజ్ యాత్ర అంటాడు, క్రైస్తవులకేమో జెరూసలేం యాత్ర ఇస్తాడు, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ పెడతాడు, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ పెడతాడు. ఈ కార్పొరేషన్ల ద్వారా చాలామంది యువతకి 1,00,000, 2,00,000, 5,00,000 అని ఎన్నో లోన్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించాడు. ఎస్సీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు ఆయన. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అండ్ కార్పొరేట్ విద్య, ఇవన్నీ ఈ నిమ్న కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి,
అప్పుడే వీళ్ళు మిగిలిన వారితో సమానం అవుతారని అన్ని ఎగస్ట్రాగా ఇచ్చాడు మనకి నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి దమ్ముంటే, లేకపోతే జగన్ రెడ్డిని మోసే కొద్దిమంది పనికిమాలిన వాళ్ళకి మీకు దమ్ముంటే వీళ్ళకి ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడో ఒక్కడు చెప్పండి నాకు, ఒక్కడు చెప్పండి. ఈ రోజున ఇక్కడ ఉత్తరగంజ్ గ్రామం ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఓసీ కులానికి చెందిన ఒక సోదరి, ఆ సోదరికి వాళ్ళ భర్త పెద్ద బిజినెస్ ఉంది, ఆ సోదరికి 15,000 పడ్డది అమ్మఒడి, ఓకే సంతోషమే. కానీ ఇక్కడ ఎస్సీపేటలో ఇల్లు ఉండటానికి కూడా ఇల్లు సరిగా లేక పూరిపాకలో ఉంటూ, కూలి ఉంటే ప్రొద్దున పనిలోకి వెళ్ళి కూలి ఉంటేనే వాళ్ళ ఇంట్లో కొండెక్కుతుంది, అలాంటి చెల్లికి కూడా అదే 15,000. ఇదేమి లెక్క? ఈ లెక్క సరిపోద్దా? అంటే ఇక పేదోడు ఎప్పటికీ పేదోడుగానే ఉండాలి. పేదోడు ఎట్టి పరిస్థితుల్లో పెద్దోడు అవ్వకూడదు, ఆడెప్పుడు వాడు కాళ్ళ మీద నిలబడకూడదు అనేదే కదా జగన్ ఉద్దేశం. నేను ఆ మాట అడిగితే చాలామంది పాస్టర్ సోదరులు ఆలోచనలు పడ్డారండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ప్రేమ ఉంది అప్పటి వరకు జగన్ మీద. ఎందుకు అంటే జగన్ క్రైస్తవుడు. ఇప్పుడు విమలారెడ్డి వచ్చి ఏం ప్రచారం చేస్తుంది? జగన్ క్రైస్తవుడు, మన క్రైస్తవుడు, మన బిడ్డ 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 అంటుంది. నేను ఓ ప్రశ్న అడిగాను ఇందాక అక్కడ ఉన్న పాస్టర్ల పెద్దలందరినీ, ఏమండి మీ చర్చికి దానియేలను కుర్రోడు వస్తున్నాడు, ఆ కుర్రోడు దొంగతనం చేస్తే అడ్డంగా దొరికేశాడు, పోలీసులు పట్టుకెళ్ళారు. ఇప్పుడు మీ సంఘం అంతా వెళ్ళి ఆ కుర్రోడు కోసం ధర్నా చేస్తారా, నిరసన చేస్తారా, ఆ కుర్రోడికి సపోర్ట్ చేస్తారా అని అడిగాం. అడిగితే చెయ్యం, మేము అలాంటి తప్పులు మేము ఎంకరేజ్ చేయమన్నారు వారు. ఏమంటే మీ చర్చకు వచ్చేవాడే, పైగా మన క్రైస్తవుడే కదా, మన క్రైస్తవుడు మనం ఎందుకు సపోర్ట్ చేయం అని అడిగాను. ఆయన తప్పు చేశాడు కదండి మేము చెయ్యం అన్న. ఒకవేళ అలా గనక సంఘం గనక అతను సపోర్ట్ చేస్తే సంఘాన్ని మిగతా జనాలు ఏమనుకుంటారండి అని అడిగాను. మమ్మల్ని కూడా దొంగలు అనుకుంటారండి అని చెప్పారు సమాధానం వాళ్ళు. అర్థమైందండి పాయింట్? జగన్ రెడ్డి క్రైస్తవుడు అనే ఒకే ఒక యాంగిల్లో జగన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే జగన్ రెడ్డి అనే వెనకాల ఉన్న 38 దొంగతనం కేసులు, ఒక మర్డర్ కేసు, ఒక తప్పుడు కేసు, ఇది ఆ కోడికెత్తి డ్రామా కేసు, ఇవన్నిట్లో మనకు కూడా సంబంధం ఉందంటారు కదా. చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్టర్లో కన్వర్షన్ చేసేస్తున్నారు, జగన్కి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నారు అని అన్నాడండి అంటున్నారు. ఏమండి 2019లో ఎవరు అవునన్నా కాదన్నా జగన్ రెడ్డి క్రిస్టియన్ అనే కోణంతోనే కదా అందరం గుద్దాం. అతను దొంగ అని తెలుసు, అతని మీద 38 కేసులు ఉన్నాయని తెలుసు, అతను 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడని తెలుసు. అయినా కూడా మన క్రైస్తవుడు అని మనం ఓటేసాం. వేస్తే మరి మిగతా వాళ్ళకి ఏంట్రా క్రైస్తవులు ఏంటి ఇంత మతపిచ్చా అంటే వాళ్ళ మతస్థుడు అయితే ఇలాంటి వాడు కూడా సపోర్ట్ చేసేస్తారా? అరే అయితే డేంజర్గా ఉన్నారు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేమో అని మిగతా మతాలు మనల్ని భావించే అవకాశం ఉందా లేదు చెప్పండి మీరు. నాకు నేనుగా అయితే నేను ఒప్పేసుకుంటాను, నేను చేసిన తప్పు, అవును నేను చేసిన తప్పే. జగన్ రెడ్డి ఎలాగనుకునే ఒకళ్ళు క్రైస్తవులకు అండగా ఉంటాడు, చర్చిల మీద దాడులు జరుగుతూ అండగా ఉంటాడు, పాస్టర్లకు అండగా ఉంటాడు, క్రిస్టియన్ ప్రాపర్టీలకు అండగా ఉంటాడు అనుకునే అనిల్ కుమార్ ద్వారా వెళ్ళినా ఆ పార్టీ కోసం పనిచేశాను. అంటే ఓన్లీ క్రైస్తవుల కోసమే అని అనకండి. నేను ముస్లింల తరపున ఎన్ఆర్సీ సిఐ గురించి ముస్లింల తరపున పోరాడాను. దళితులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా శక్తి వంచన లేకుండా నా మహాసైన్యాన్ని వేసుకుని దళితుల కోసం పోరాడాను. ఎక్కడన్నా బీసీ సోదరులు ఇబ్బంది పడితే మమ్మల్ని ఆహ్వానిస్తే వారి కోసం మాట్లాడాను. ఇక కాపుల విషయంలో కూడా చాలా వీడియోలు చేశాను నేను. కాపులు అత్యంత శక్తివంతులు ఈ రాష్ట్రంలో. వారు గనక పలానా దారిలో వెళ్తే, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్తే గొప్ప మార్పులు తీసుకురాగలిగిన బలవంతులు కాపులు అని చెప్పాను. కమ్మలందరినీ దుర్మార్గులు, దోషులు, లేకపోతే దోపిడీదారులని చూపిస్తున్నాడు జగన్. కమ్మలందరూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన పారిశ్రామికవేత్తలని వారి గురించి చెప్పాను. రెడ్లో కూడా గొప్పవాళ్ళు ఉన్నారని చెప్పాను. అన్ని కులాల గురించి ప్రస్తావించాను నేను. అయితే మరి ఈ 3 కులాలు ఏదైతే జగన్ ఓట్ బ్యాంక్ అని మనం జగన్ ఎలాంటి దుర్మార్గుడని తెలిసినా మనం వాళ్ళకి ఓటేసామని మిగతా కులాలు మనల్ని కూడా దొంగలు అనుకుంటున్నారండి. లేదు బాబు ఇలా మత పిచ్చితో ఎలాంటి ఓడైనా సరే ఆలోడు అనిపిస్తే వేస్తారు ఓటు అంటారు. అయితే 2019లో మనకు తెలీదు, 2024 వచ్చింది. సిబిఐ చెప్పింది వాళ్ళ బాబాయ్ని వాళ్ళే కస నరికేశారని. అతను రక్తం చిందుతూ, రే బాబు నేను మీ బాబాయిని రా, చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాను రా, మిమ్మల్ని ఈ గుండెల మీద ఆడించాను రా, నన్ను చంపకండి రా అని వేడుకుంటుంటే కనికరం లేకుండా కర్కశంగా నరికేశాను. వాళ్ళు క్రైస్తవులను ఒప్పుకుందాం మనం, వాళ్ళు క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులు ఓటేస్తారా? ఏమండి ఒక కుర్రాడిని అమానుషంగా 5 సంవత్సరాలు తప్పుడు సాక్ష్యం చెప్పి జైల్లో మగ్గబెట్టాడు జగన్ రెడ్డి. ఒకసారి ఆలోచించండి. ఇదే చెప్పానండి ఈ మీటింగ్లో. నేను చెప్పింది ఏం చెప్పానంటే,
బాగా జరిగింది మీటింగ్ అయితే. కానీ ఈ మీటింగ్ ఇక్కడ జరిగిన తర్వాత ఇది మంతెన రామరాజు గారి ఆధ్వర్యంలో ఐపీసీ కరుణ్ కుమార్ గారి పర్యవేక్షణలో జరిగిన మీటింగ్ ఇది. కానీ ఇలాంటి మీటింగ్ ఖచ్చితంగా ప్రతి జిల్లాలో జరగాలి. ప్రతి జిల్లాలో జరిగితే ఎప్పుడు చూడండి మీరు క్రైస్తవులు లేకపోతే పాస్టర్లు వాళ్ళకి గనక ఆధారాలు చూపించి ఇది సత్యం ఇది నిజం అని గనక వారికి చూపించి వారిని ఒప్పించగలిగితే అవతల ఎవడున్నా సరే ధైర్యంగా నిలబడతారండి. అలాగే నిలబడ్డారు ఈ రోజున ఆ 400 మంది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న మీటింగ్ అని తెలిసి కూడా అవును వాళ్ళు చెప్పింది నిజమైతే ప్రార్థన చేద్దాం. నేను ఒకటే అడిగాను వారిని, ఈ రాష్ట్రంలో నిజం గెలవాలని ప్రార్థన చేయండి, సత్యం గెలవాలని ప్రార్థన చేయండి, తెలుగుదేశం జనసేన కూడా గెలపోతున్నాను అడగండి అన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ అంటే మోసం, జగన్ అంటే అబద్ధం, జగన్ అంటే నేరం, మొత్తం అన్నీ కలగలిపితే జగన్. నిజం గెలాలని కనుక దేవుడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సత్యం గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ స్థాపిస్తారు. ఇక్కడ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ మనం తెలియజేయకపోతే ఏం జరుగుతుందంటే అండి, జగన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తాడు కదా, అబద్ధాలు నమ్మేసే ప్రమాదం ఉంది. పైగా ఇప్పుడు కొంతమంది విమలారెడ్డితో పాటు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పంపిస్తున్నాడు పాస్టర్లలోకి. వాళ్ళ పాస్టర్లోకి వెళ్ళిపోయి మన బిడ్డ మన క్రైస్తవుడు దేవుని రాజ్య స్థాపన లేకపోతే యేసుప్రభు రాజ్యం వచ్చేస్తుంది. జగన్ రెడ్డి పరిపాలిస్తే యేసుప్రభు రాజ్యం అది ఏంటి? ఇన్ని కుట్రలు కుతంత్రాలు దాడులు హింసలు హత్యలు శిరోమండనాలు రేపులు, యేసుప్రభు రాజ్యం ఎలా ఉంటుందా? రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులు. దయచేసి యేసుప్రభు పేరుకి కళంకం తీసుకురాకండి. ఎవరైతే వైసీపీ తరఫున మాట్లాడుతున్న ఆ 10 మంది పాస్టర్లు ఉన్నారో వారికి చెప్తున్నాను నేను, వాస్తవాలు తెలుసుకోండి, కొన్ని డిబేట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమొచ్చాయి మనకి, వారి పరిపాలన ఎలా ఉంది, మన మీద అప్పుడు ఏం దాడులు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మిషనరీ హౌస్లన్నీ క్షేమంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తులో లేనంటూనే ఈ రాష్ట్రంలో ఉన్న మిషనరీ హౌస్లు మొత్తం కాకులు గెద్దలెత్తిపోయి. ఏంటి తేడా ఏంటి? అన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. చాలా మంచి మీటింగ్ అండి ఇది. ఇలాంటి మీటింగ్లు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో అంటే ప్రతి నియోజకవర్గంలో చేయడానికి సమయం సరిపోదు. రామరాజు గారు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. ఉండే ఎమ్మెల్యే గారు, ఆయనే క్రిస్టియన్ కాదు, ఆయన హిందువే, ఎకార్సైన హిందూ, కానీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించే హిందూ. నేను ఈరోజు స్పీచ్ మొదలుపెట్టిన అంటే ఫస్ట్ ఒకటే మాట చెప్పాను, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ క్రైస్తవుల మీద దాడులు చేసేది హిందువులు కాదు, కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అలా 2 మతాల మధ్యలో 2 కులాల మధ్యలో గొడవలు పెడితే అవి మీకు అందరికీ తెలుసు కదా అంటే అందరికీ తెలుసు. అక్కడ ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా కానీ చెప్తున్నాను నేను,